ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఉందా లేదా అని అడిగాను. అదిగో మాటల్లోనే మహారాణిలా వచ్చేస్తోంది. సుందర్ ఇప్పుడు బయటికి వెళ్తుందా? బంగారాజు బాగున్నది సుందర్కు అనుమానం వచ్చేసింది. అను మేడం, పాపని తీసుకోండి. నాకు అక్కర్లేదు. ఇక నువ్వు బయలుదేరుతున్నావు కదా, పల్లవిని కూడా తీసుకెళ్ళు. కుదరదు మేడం, నాకు ఒక చోట కాదు 2-3 ప్లేస్లలో పనుంది. అక్కడికి పల్లవిని తీసుకెళ్లలేను. ఎస్, బావ అనుని ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చింది అనే తెలుసుకోవడానికి బయలుదేరుతుంది. నేను కూడా సుందర్ని సీక్రెట్గా ఫాలో అవుతాను. తీసుకోండి మేడం. తీసుకోను బేబీ. పల్లవి మన అమ్మాయి. తనకి సుందర్కి ఎలాంటి సంబంధం లేదు. సుందర్ని కాస్త రెచ్చగొట్టినట్టుగా మాట్లాడితే తన నుంచి ఏదో ఒక సీక్రెట్ని మనం కనిపెట్టొచ్చు. పల్లవికి నాకు ఎలాంటి సంబంధం లేదంటే అర్థం ఏంటి? పల్లవిని దత్తత తీసుకున్నారు కాబట్టి పల్లవి అమ్మా నాన్న మీరే. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకోండి. పల్లవి పేరు మీద ఆస్తుంది. ఆ ఆస్తికి గార్డియన్ గా నేనున్నాను. పల్లవి మా కూతురైనప్పుడు ఆస్తి కూడా మాదే అవ్వాలి కదా. ఆ విషయం లాయర్ని అడుగు. లాయర్ని నేను సంప్రదిస్తూనే ఉన్నాను. త్వరలోనే ఈ విషయం మీద ఒక క్లారిటీ కూడా ఇస్తాను. ఇప్పుడైతే నేను ఒక చోటుకు వెళ్ళాలి. ఈ పాపని తీసుకోండి. నువ్వు ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ వని బయట రాజకార్యాలు వెలగబెట్టాలేమో. రాజకార్యాలే చేస్తాను, ఇంకేమో చేస్తాను. మీకు అవసరమా మేడం? అవసరమా ఏంటి? కనపడుతూనే ఉంది కదా నువ్వు నీ తిరుగుళ్ళు. మేడం, మీకు నా తిరుగుళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఒక ఆడది మగాడి తోడు లేకుండా ఎన్నో పనుల కోసం తిరగాల్సి వస్తుంది. అలా తిరిగినంత మాత్రాన అవన్నీ పిచ్చి తిరుగుళ్ళు కావు మేడం. నేను తిరగడం వెనకొచ్చే ఫలితమేంటో మీకిప్పుడు కాదు, ముందు ముందు తెలుస్తుంది. అనుని బంగారాజు దత్తత తీసుకున్నాడు. ఈ అనుమానం నీలో చొరబడింది. ఆ విషయం కనిపెట్టడం కోసమే నువ్వు బయలుదేరావు సుందరి. నేను నీ వెనకాలే వచ్చేస్తాను. అను బేబీ, సుందర్ ఎటు వెళ్తే మనకేంటి? పాప మనదైనప్పుడు ఆస్తి మనదే అవ్వాలను బేబీ. ఇప్పుడే నేను లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్ళడం అవసరం అంటావా కార్తీక్? ఎస్ అను బేబీ, ఖచ్చితంగా అవసరమే. నేను వెంటనే వెళ్ళొస్తానుగా. సుందరికి డౌట్ ఎందుకు వచ్చింది? సుందరికి డౌట్ రాకూడదు. వచ్చిందంటే ఆరా తీసి నిజాన్ని వెలికి తీస్తుంది. అను నా సొంత కూతురు అనే నిజం తెలిస్తే ఫస్ట్ అనుయే నా మీద ఎదురు తిరుగుతుంది. మా అమ్మని ఎందుకు మోసం చేసావు నాన్న? చెప్పు చెప్పు. పెళ్లి చేసుకుంటానని మా అమ్మని నమ్మించి తనని గర్భవతిని చేశావు. నేను గర్భవతిని అయ్యాను, నన్ను పెళ్లి చేసుకోండి అనంటే మా అమ్మని గాలి కొదిలేశావు. అమ్మాను, నేను అలా చేయలేదు. చెయ్యకపోతే మా అమ్మ ఎందుకు చనిపోతుంది? నా బ్రతికెందుకు అనాథాశ్రమానికి చేరుతుంది? ఇంతకాలానికి నేను ఏదో రకంగా మీ కన్న బిడ్డనని తెలిసేసరికి ఇప్పటి వరకు చూపించని ప్రేమను చూపిస్తున్నారు. నీ ప్రేమ నాకొద్దు, నువ్వు నా కంటికి కనపడొద్దు. దయచేసి నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నో, నా కూతురు నా నుండి దూరం కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం బయటికి తెలియకూడదు. అను నా మాధవి కూతురని తెలిస్తే ఇటు అను నాకు దూరం అవుతుంది, అటు తులసి దివ్యల దృష్టిలో నేను చాలా చీప్ అవుతాను. సుందరిని ఎలాగైనా ఆపాలి. వెతుక్కుంటూ ఆ సుందరి సుమలత దగ్గరికి వెళితే ఈ నిజం మాధవి ఫ్రెండ్ సుమలత ద్వారా తెలుస్తుంది. కాబట్టి నేనే సుమలత దగ్గరికి వెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరడిగినా
ఈ విషయం చెప్పొద్దని చెప్తాను. నమస్తే సార్. నమస్తే, కూర్చోమ్మా. నా పేరు సుందరి సార్. నేను ఒక విషయం కోసం మీ దగ్గరకు వచ్చాను. చెప్పమ్మా. 10 days బ్యాక్ మా బాబాయ్ బంగారాజ్ గారు మీ దగ్గరకు వచ్చారు కదా సార్. ఒకసారి చూడండి సార్. లేదమ్మా, నన్ను కలవలేదు. ఒకసారి బాగా చూడండి సార్. ఇక్కడికే వచ్చారు. జూన్ 10వ తారీఖు సార్. బంగారాజునే కదమ్మా నువ్వు చెప్పేది? ఆ, సారీ అమ్మా, నన్ను కలవలేదు. ఇందులో లేదు కదా. ఛ. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఈ లాయర్తో ఏం పని? అంటే బంగారాజు బావ ఈ లాయర్ దగ్గరికి వచ్చారన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పంపించేది ఈ అన్నే కదా. బాబాయ్ గురించి అన్నకి ఏమైనా తెలిసేమో అడుగుతాం. అన్నా, మా బాబాయ్ బంగారాజ్ గారు మీకు తెలుసా అన్నా? తెలుసమ్మా. జూన్ 10వ తేదీన మా బాబాయ్ ఇక్కడికి వచ్చారన్నా? వచ్చాడమ్మా. లాయర్ గారిని కలవలేదన్నా? కలవలేదమ్మా. కలవకుండా ఎందుకు వెళ్ళారు? తెలీదమ్మా. అన్నా, ఇది ఉంచండి అన్నా. ఇప్పుడు చెప్పండి అన్నా. ఆ రోజు ఎవరో ఒక లేడీ 45 ఏళ్లుంటాయమ్మా. ఆయనకి ఆమె ఎదురైంది. ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. లేడీసా? ఎవరై ఉంటారు? ఎవరన్నా ఆవిడ? తెలీదమ్మా. తెలీదా? ఆవిడ ఎవరనేది ఇప్పుడు ఎలా తెలిసేది? బావని కలిసిన లేడీ ఎవరై ఉంటారు? నా మొబైల్లో ఉన్న బాబాయ్కి తెలిసిన ఆడవాళ్ళ ఫొటోస్ అన్ని చూపిస్తాను. అన్నా, ఒకసారి నా దగ్గర ఉన్న లేడీస్ అందరి ఫొటోస్ చూపిస్తాను. మీరు గుర్తుపడతారేమో చూడండి అన్నా. చూడండి అన్నా. కాదమ్మా. ఈవిడ? కాదమ్మా. ఈవిడ? వీళ్ళెవరూ కాదమ్మా. చెప్పాను కదా, ఆవిడకి 45 ఏళ్లుంటాయని. కార్తీక్, చెప్పు. బావా, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా లేను. అయితే ఇంపార్టెంట్ అంటున్నావు కదా, చెప్పు. మార్నింగ్ నుంచి సుందర్ని ఫాలో అవుతున్నాను బావా. సుందర్ జైల్లో ఉన్నప్పుడు మీరు విశ్వనాథం అనే లాయర్ దగ్గరికి వెళ్ళారంట కదా. సుందర్ అక్కడికి వెళ్ళింది.